10 ఏళ్ల పాలన కేసీఆర్ సార్ చేయలేని ఎన్నో పనులను కాంగ్రెస్ వాళ్ళు చేసిరని గొప్పగా చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. అందులో మన హానరబుల్ సీఎం సార్ ఏమేం ఘనకార్యాలు చేసిరయా అని ఇవన్నీ చెప్పుకొచ్చిరు. హైడ్రా మూసీ సుందరీకరణ పేరు మీద పేదల ఇల్లు గులగొట్టించిరు. లగచర్ల గిరిజనుల అరెస్ట్ చేపించి లాఠీలతో దొక్కిచ్చిండు. గిరిజన ఆడబిడ్డల మీద పోలీసులతో అడగోలుగా చేతులేపించిండు. గిరిజనుల భూములు లేకుంటే మీ సంగతి చూస్తా అని సోదరులతో బెదిరిస్తున్నాడు. బెటాలియన్ కానిస్టేబుల్ వాళ్ళ ఇంటోలను రోడ్ల మీద గుంజుకొచ్చిరు. గ్రూప్స్ అభ్యర్థులను లాఠీలతో దండిచ్చిండు. మహిళా సంఘాలలో 7 కాడ అడ్డగిచ్చిండు. జర్నలిస్టుల మీద అనుచరులతోటి దాడులు చేపించిండు. సిరిసిల్ల నేతలకు పనిచ్చుడు బంద్ చేసి అలా ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నడి సెక్రటేరియట్లో పెట్టించిండు. సోషల్ మీడియాలో ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు. ప్రభుత్వ సభల్లో చిన్న పిల్లగాళ్ళ ముందు కూడా బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికే వన్నదేస్తున్నాడు. ప్రజాపాలనాన్ని గప్పాలు కొట్టుకుంటా కనీసం ప్రతిపక్ష ధర్నాలకు కూడా పర్మిషన్లు ఇస్తలేరు. పండించిన ధాన్యాన్ని కొనుక్కుంటా దళాలు రాజ్యమేల్కోరని చెప్తున్నాడు. రైతు బంధు పింఛన్లు ఎగ్గొట్టిండు. కేసీఆర్ కిట్లను అటకెక్కిచ్చిండు. దళిత బంధును దగా చేసిండు. స్కాలర్షిప్లను అస్సాం రైలు ఎక్కిచ్చిండు. ఇట్లా ఒకటారేండా సార్ ఏడాది కాలంలో ఎన్నని చేసిండు. అవన్నీ చెప్తే ఒడవని ముచ్చటాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే క్రిస్తురు. కోతిని కోతి అని ఎందుకంటారంటే అది కోతి శాతాలు చేస్తుంది కాబట్టి అని అనిపించే ముచ్చటిది. ఓ బిల్డింగ్ ముంగట కార్ పార్క్ చేసి ఉంటే ఏ నుంచి దుంకిందో గానీ కారుకున్న సన్ రూఫ్ కి లటక్కున లోపల పడ్డది. ఎవర్రా కార్ ఈడ పార్క్ చేసిండి నాన్ సెన్స్ పిలో కట్టేసి కంగువ చూపియాలి వానికి అనుకుంటే దాని పాటికి అది లేచిపోతూనే ఉంది. అరే మరి పడి అద్దం పక్కన వాలిపోయింది పోయి సారీ బ్రో చూసుకోవాలని చెప్పి కామన్ సెన్స్ కూడా చూపించకుండా డంబర అనుకుంటా పోకిరి సినిమా క్లైమాక్స్ లో మహేష్ బాబు ఉరికినట్టు ఉరుకుతూనే ఉన్నది. ఊళ్ళ కోతులతోనే దర్వాజాల దగ్గరికి వేసుకొని ఎప్పుడొచ్చి ఏమెత్తుకపోతే అని బుగులు పడుతుంటే పట్టణాల్లో కూడా ఇట్లా పరిశాన్ చేయబట్టినాయి. అయినా కోతి శాతలు చేస్తుంది కాబట్టే కదా దాని కోత అన్నది. కోతి బుద్ధులు ఎడిగిపోతాయి అని అనుకుంటే కామెంట్లు చేయబట్టిరిగా ఇంటర్నెట్లో ఇరుగమరుగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన వాళ్ళు.